హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, డిజిటెక్ వైర్లెస్ మైక్ అనేది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ యూట్యూబర్స్కి. ఇనిషియల్గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ మైక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. రెండు మైక్స్ వస్తాయి. రెండు మైక్స్ను ఒకటే రిసీవర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆడియో క్లారిటీ ఇట్లా చాలా బాగుంటుంది. ఒకసారి మనం కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం, రివ్యూ కూడా చేద్దాము. ఎలా వస్తుంది, నాయిస్ క్యాన్సలేషన్ ఎలా ఉంది ఏంటో అనేది కంప్లీట్గా ఈ బ్లాగ్లో చూపిస్తాను. మిస్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ మైక్ అయితే నాకు 999కే వచ్చింది. చాలా మంచి ఆఫర్లో వచ్చింది. నేను ఎలైట్ డీల్స్ పేజ్, టెలిగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ కింద, ఛానల్ నేమ్. సో ఆ ఛానల్ని ఫాలో అవుతాను. సో నాకు అలర్ట్స్ వస్తాయి. సో నేనైతే ఆ డీల్ని గ్రాప్ చేసుకున్నాను వెంటనే. నేను ఎస్టర్డే మార్నింగే ఆ డీల్ వస్తే తొందరగా కొనుక్కున్నాను 999 రూపీస్కి. యాక్చువల్గా కాస్ట్ అయితే దీనిది కాస్ట్ 4000 చేంజ్ ఉంటుంది. సో మనకైతే 999 రూపీస్కే వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి డీల్స్ మీకు కూడా కావాలి అంటే ఆ ఎలైట్ డీల్స్ పేజ్ని మాత్రం ఫాలో కాండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఏమేమి వచ్చాయో చూద్దాం. ఈ ప్యాకెట్లో మనకైతే సీల్డ్ ప్యాక్ వచ్చింది. సో ఇప్పుడు నేనైతే సీల్ కట్ చేస్తున్నాను. ఒకసారి బాక్స్ పైన ఏమేమి వచ్చిందో చూద్దాం. సో మనకైతే ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ట్రాన్స్మిటర్, రిసీవర్ అండ్ విండ్ మఫ్, 2 విండ్ మఫ్స్ వస్తాయి. 2 కేబుల్స్ వస్తున్నాయి. డిఎస్ఎల్ఆర్ కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్. అలాగే మనకి ఒక హెడ్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అంటే రికార్డింగ్ ఎలా వస్తుందో లైవ్లో వినొచ్చు మనము. అలాగే టైప్ సి కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో మంచిగా ప్యాక్, దీనికి ఒక ప్యాక్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. బాక్స్ ఇచ్చారు ఇలాగా. ఇప్పుడు ఈ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే 2 రిసీవర్స్, ఒక ట్రాన్స్మిటర్, ఇవేమో హెడ్ ఫోన్స్. నెక్స్ట్ ఇదేమో ఇవి 2 రిసీవర్స్కి 2 హెడ్ ఫోన్స్ ఇచ్చారు. ఇదేమో యాపిల్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్ ఇచ్చారు. 2 మఫ్స్ కూడా ఇచ్చారు నాయిస్ క్యాన్సలైజేషన్ కోసమని. అలాగే ఇలాగా కేబుల్స్ కూడా ఇచ్చారు, మల్టిపుల్ కేబుల్స్. నెక్స్ట్ ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి సి టైప్ కనెక్టర్ ఇచ్చారు. సో 1000 రూపీస్కి అయితే ఇది చాలా వర్త్ అని చెప్పవచ్చు. మన ఇంకా వారంటీ కార్డు అండ్ దీని వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటో అనేది టోటల్గా బుక్లెట్ ఇచ్చారు. సో ఇప్పుడు నువ్వు బాక్స్లో నుంచి నేనైతే ఇవి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, వర్క్ ఎలా వర్క్ అవుతుందో ఏంటో ఒకసారి చూద్దాం. ఏమేమి వచ్చాయో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మనకి ఒక బాక్స్ వచ్చింది డిజిటెక్. సో దీంట్లో అన్నీ పెట్టేసుకోవచ్చు. మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. సో పట్టుకొని వెళ్ళాలంటే కష్టం లేకుండా ఉంటుంది. బాక్స్ చాలా స్టాండర్డ్గా ఉంది. అలాగే 2 ట్రాన్స్మిటర్స్, అంటే 2 మైక్స్ వచ్చాయి, ఒక రిసీవర్. ఇది దీనికి కనెక్ట్, మన ఫోన్కి కానీ డిఎస్ఎల్ఆర్ కానీ అన్నిటికీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవి 2 హెడ్ ఫోన్స్ వచ్చాయి. అలాగే టైప్ సి కనెక్టర్. అలాగే మల్టిపుల్ డిఎస్ఎల్ఆర్ కెమెరాకి, యాపిల్ ఫోన్కి, ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా యాపిల్ ఫోన్కి కనెక్టర్ ఇచ్చారు మనకి. సో ఇది 1000 రూపీస్కే వచ్చింది ఫ్రెండ్స్. చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఇనిషియల్గా కనుక యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి వీడియో క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఆడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అది అర్థం కావాలి, సబ్స్క్రైబర్స్కి కానీ వ్యూవర్స్ కానీ. అప్పుడైతేనే మన వీడియోస్కి రీచ్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకనే నేను పాత మైక్ వాడేవాడిని, కానీ కొంచెం నాయిస్ క్యాన్సలేషన్ అంతగా మంచిగా పనిచేయలేదు. సో ఇది మనకి చాలా మంచి ఆఫర్లో వచ్చిందని బుక్ చేశాను ఫ్రెండ్స్.
సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనది ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నాము వ్లాగింగ్ కోసం అని, OnePlus 12. సో మనం ఇప్పుడు OnePlus 12 మొబైల్కి కనెక్ట్ చేద్దాము, ఆండ్రాయిడ్ మొబైల్కి. సో ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేయడానికి ఒక రిసీవర్, ఒక ట్రాన్స్మిటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ట్రాన్స్మిటర్ ఆన్ చేస్తున్నాను. ఇలా పవర్ బటన్ ఉంది. సో ట్రాన్స్మిటర్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రిసీవర్ కూడా ఆన్ చేశాను. చూడండి, ఇట్లా ఆన్ చేశాక గ్రీన్ కలర్ వస్తాయి లైట్ సింబల్. సో ఈ గ్రీన్ కలర్ లైట్స్ వచ్చాక ఇక్కడ లింక్డ్ లైట్ కూడా ఉంది కదా, ఈ రెండు లింక్డ్ లైట్ కనుక గ్రీన్ వచ్చిందనుకో ఇవి రెండు పేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు ఇంకా రిసీవర్ ఉంది కదా, రిసీవర్కి Type-C కేబుల్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇది మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి Type-C ఉంది కదా, ఆ Type-C పోర్ట్లో పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రిసీవర్ ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడైతే వాయిస్ అనేది ఈ మైక్లో నుంచి వస్తుంది ఫ్రెండ్స్. క్లారిటీ అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను, ఇంతకుముందు వాయిస్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఎలా వస్తుంది అనేది. సో మనకి ఇక్కడ పేరింగ్ సింబల్ కనబడుతుంది, ఇక్కడ మైక్ కూడా గ్రీన్ కలర్ సింబల్ కనబడుతుంది, అంటే మనము పవర్ ఆన్ అయిపోయింది. అలాగే బ్యాటరీ కూడా ఎంత పర్సంటేజ్ ఉందో కూడా చూపిస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్. సపోజ్ ఈ బ్యాటరీ గ్రీన్ కాస్త డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఛార్జింగ్ అయిపోతే మాత్రం. ఇప్పుడు ఒకసారి ఈ మఫ్ కూడా పెట్టుకొని చూద్దాం ఫ్రెండ్స్. ఈ మఫ్ కూడా పెట్టుకుంటే సౌండ్ క్లారిటీ ఎలా వస్తుందో చూద్దాము. సో ఇప్పుడు నేను మఫ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మఫ్ కూడా కనెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇంకా వాయిస్ అనేది ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా క్లారిటీగా ఎలా వస్తుంది అనేది వినండి. సో పక్కకి కూడా చాలామంది వాయిస్ కూడా చేస్తున్నారు. సో మనకి వీడియోలో ఎలాగొస్తుందో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మనం ఒకసారి రోడ్ మీదకి కూడా వెళ్ళిపోదాము. సో నాయిస్ కాన్సలేషన్ ఎలా ఉంది ఈ డిజిటెక్లో, వెదర్ మనం పెట్టిన డబ్బులకి ఇది యూస్ఫుల్ మైకా కాదా అనేది మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మైక్లో క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మైక్ కనెక్ట్ చేయక ముందు ఎలా వస్తుంది, మైక్ కనెక్ట్ చేశాక ఎలా వస్తుందో మీకు డిఫరెన్స్ అనేది వింటూ ఉంటే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఈకో మోడ్ కూడా యూజ్ చేద్దాం మనము. ఈకో మోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, యాంకర్స్ ఎవరైనా స్టేజ్ మీద స్పీచెస్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, దానికోసం అని యూజ్ చేస్తారు. ఒకసారి ఈకో మోడ్లో కూడా వాయిస్ ఎలా వస్తుందో చూద్దాము. ఈకో మోడ్ ఎలా కనెక్ట్ చేయాలంటే, మనకి దీంట్లోనే ఇక్కడ బటన్ ఇచ్చారు, ఈకో మోడ్ బటన్. సో ఆ బటన్ ఇలా కొంచెంసేపు ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్నాక మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అవుతుంది ఈకో దగ్గర. సో అప్పుడు ఈకో మోడ్ అనేది ఆన్ అయినట్టు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈకో మోడ్లో సౌండ్ అనేది ఎలా వస్తుందో మీకు వింటున్నారు కదా, అర్థమవుతుంది అనుకుంటా. ఇంకా ఇక ఒక నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి ఉంది, అదొకటి చూద్దాం ఫ్రెండ్స్. మనము డిజిటెక్ మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా యాక్టివ్ చేయాలో చూద్దాం. సో మనకి డిజిటెక్ మైక్లో సైడ్కి ఈకో బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఈకో బటన్ ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే నాయిస్ యాక్టివేషన్ అనేది యాక్టివ్ అవుతుంది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మైక్ సింబల్ గ్రీన్ కలర్ ఉన్నది కాస్త బ్లూ కలర్ అయిపోయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివ్ అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇంటి బయట ఉన్నాము, అలాగే కొంచెం డిస్టెన్స్ కూడా వెళ్తుంది అక్షయ. సో ఎంత డిస్టెన్స్లో ఎంత సౌండ్ వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చాలా డిస్టెన్స్ అయితే వెళ్తున్నాను, 10 meters డిస్టెన్స్లోకి అయితే వెళ్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, మళ్ళీ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ ఇప్పుడైతే 10 meters దూరంకి అయితే వచ్చేసినాను. ఇప్పుడైతే మళ్ళీ ముంగడికి వెళ్ళిపోదాం, చూద్దాం ఎట్లా వస్తుందో వాయిస్ అయితే. మీరు కూడా ఇది కొనుక్కోండి, యూట్యూబర్స్ అయితే మంచిగా ఇంపార్టెంట్ కూడా అవుతుంది. మా డాడీకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్ సౌండ్ క్లారిటీ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏం చేస్తున్నా నాని? ఏం లేదు, కూర్చున్నాం అందరం. ఏం కూర వండినావు? సాంబార్. ఏం సాంబార్? నిమ్మకాయ సాంబార్ చేసిన ఎట్లుంటదో అని ట్రై చేయాల. అవునా, నిమ్మకాయ పప్పు లెక్క నిమ్మకాయ సాంబారా? చాలా బాగుంది. మరి వీడియో తీసిండా డాడీ? తీయలే, లేరు. అవునా, మీ డాడీ లేడు ఇవాళ. రివ్యూ చెప్పిండా ఎట్లుందని? ఏమో మరి నాకు తెలియదు. అవునా, బాయ్ చెప్పు.
బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రోడ్ మీదకి వెళ్తున్నాం. రోడ్ మీద వాయిస్ ఎట్లా వస్తుందో చూడడానికి. అక్షయ్ మైక్ బాగుందా? అవును డాడీ, దీనికి ఇట్లా మఫ్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోగానే అంత గులగుల పెడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమ్ గులగుల పెడుతుంది డాడీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా మైక్ ను మా చెల్ల మైక్ అయితే రెండు కనెక్ట్ చేసాము. ఇప్పుడు రోడ్ మీదకి బాగానే ఎట్లా అనిపిస్తుందో చూద్దాం. మీకు కూడా వాయిస్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే రోడ్ మీదకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. రోడ్ మీదకి పోయినాక ఎట్లా చూస్తాం. సో ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే మనము బైక్ మీద వెళ్తున్నాం కదా, బైక్ సౌండ్ వస్తుంది కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఏ విధంగా సౌండ్ అనేది క్యాప్చర్ అవుతుందో డిజిటెక్ మైక్లో, ఇది ఈ డిజిటెక్ మైక్ అనేది వర్తా కాదా అనేది ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మనము నాయిస్ క్యాన్సలేషన్ యాక్టివేషన్ చేసే పెట్టుకున్నాము, ఎందుకంటే రోడ్ మీదకి వెళ్తున్నాం కాబట్టి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే యాక్టివ్ చేసి పెట్టాను. ఇప్పుడు మీకు సౌండ్ క్లారిటీ అనేది చేంజ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. సో ఇప్పటి నుంచి ఇంకా మన ఛానల్లో వచ్చే వ్లాగ్స్ అన్నీ ఈ డిజిటెక్ మైక్ ద్వారా వస్తాయి. ఇలాంటి డీల్స్ని గ్రాప్ చేయాలి అంటే ఎలైట్ డీల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్, ఆ లింక్ కూడా ఇస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అందాక బాయ్ బాయ్.